అవసరం లేదు. నన్ను వదిలేసేయ్. నేను నిన్ను వదిలేస్తున్నా. ప్లీజ్ నన్ను వదిలేసేయ్. నన్ను టార్చర్ పెట్టాకు. వదిలేసేయ్ ఇంతటితో. నన్ను అసలు ఎంత అన్యాయం చేసిన ఈశ్వర్. నిన్ను ఎంతగా నమ్మినా ఈశ్వర్. ఈశ్వర్ ఇంతటితో వదిలేసాయి నన్ను. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా నేను. నువ్వు పోయినా ఆడ కనిపిస్తుంది. నేను చెప్పలేదా నీకు నిన్ను ఆడ ఉన్నావని? నువ్వు ఎవరు అమ్మాయి చెప్పు నాకు. అది దూరమైతే మన తీరాలు, భారమయ్యే మన ఊహలు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఈషో మనీ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక క్రేజీ ప్రాంక్ తో వచ్చాను అనమాట. అది ఈ ప్రాంక్ ఈషో మీద చేయబోతున్నాను. ప్రాంక్ ఏంది అనుకుంటున్నారా? ఈశ్వర్ పాపం నేను ఎక్కడికో బయటికి వెళ్ళాడు, కానీ నేను అదే పనిగా నా అంతకు నేనే క్రియేట్ చేసి ఓయో దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి నేనే క్రియేట్ చేశాను అనమాట. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతోంది. సో తప్పకుండా చూడండి. ఎంత సీన్ చేయాలో అంత సీన్ చేస్తాను నేను. పాపం తను వెళ్ళలేదు, కానీ కూడా నేను వెళ్ళినాడని చెప్పి నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి వీడియో చాలా క్రేజీగా, చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఖచ్చితంగా మాటలు ఎట్లుంటాయంటే కొట్టినట్టు చంపేసినట్టు ఉంటాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 minutes later. చెప్తా ఈశ్వర్కి రాని. హలో హలో చెప్పు. ఈశ్వర్, చెప్పు. కింద పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నా. ఇట్రా ఏమి? ఇట్రా, నీతో మాట్లాడాలి. సర్లే వచ్చానులే, ఉండు. ఏం చెప్పేమో? ఏందేం చెప్పు. ఇట్లా రా, చెప్తా నీకు. ఏం చెప్పేమో? కాదు, నువ్వు నాకు వద్దు ఈశ్వర్. నువ్వు నాకు అవసరం లేదు. నన్ను వదిలేసాయి. నేను నిన్ను వదిలేస్తున్నా. నీ మెంటల్ ఏమన్నా కింద ఎట్టేటా? ఏమన్నా అనుకో, నువ్వు నాకు వద్దు. నువ్వు నాకు అవసరమే లేదు. ఏంది అంటే అన్ని నీ ఇష్టమేనా? ఐ లవ్ యూ చెప్పడం నీ ఇష్టము, వద్దండం నీ ఇష్టం, అన్ని నీ ఇష్టమేనా? అంతే. నా బుద్ధి తక్కువే నేను నీ దగ్గరకు వచ్చిన. నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఏం చేసినా ఇప్పుడు? నువ్వేం చేయలేదా? నీకు తెలియదా నువ్వేం చేసినావో? ఏం చేసినా చెప్పు. నీకేం తెలియదా చెప్పు. ఇప్పుడు నాకు ఎన్ని కాదు, నువ్వు ఫస్ట్ లాజిక్ మాట్లాడు. నేను నిన్ను అడిగేది అదే. నీకు ఏం చేసినావో నిన్న, నీకేం తెలియదా? నిన్ననా? ఏం తెలియనట్టు మాట్లాడకు, నంగలాగా. నాకు మండిపి కాకు. నిన్ననా? నిన్నేం చేసినావు నీకు తెలియదా? ఏం చేసినా? ఇట తిరుగు. అదే, నేను నీ ముఖం కూడా చూడాలనిపించట్లేదు నాకు అసలు. ఏం చేసినా అంత? నిన్న నువ్వు ఓయో రూమ్ దగ్గర ఎందుకున్నావు? ఓయో రూము మెంటల్ ఏమన్నా ఎక్కిందా, లేకుండా అంటే మైండ్ ఏమన్నా ఫీజ్ అయినా పోయిందా? చూడు, నేను క్లియర్ గా నా కళ్ళతో నేను చూసిన. ఏమని? ఏందేమని? నేను చూసినా నిన్ను. స్వామి, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. నేను ఉండేది ఉన్నట్టు చెప్తానా? నువ్వు చెప్తానావు వింటానావు అదంతా నాకు సంబంధం లేదు. నేను నిన్ను ఓయో దగ్గర నేను చూసిన. వేరే అమ్మాయితో మాట్లాడతాను నిన్నావు. నాకు తెలియదే. నీకు తెలియకుండా ఎట్లా పోతాది? నేను అసలు నిన్న ఇంటికాడ లేను. నేను అదే చెప్తాను, ఇంటికాడ లేవు, ఓయోలో ఉన్నావు. ఏం చేయాలి నీతో ఇప్పుడు? ఏం చేయలేదు, అందుకే నన్ను వదిలేసేయ్. వదిలేసేయ్, నాకు అవసరమే లేదు నువ్వు. నేను సరిపోనని చెప్పి నువ్వు మళ్ళీ ఓయోకి పోయి వేరే అమ్మాయితో పోతా అంటే ఇంకా నేనేమనాలి చెప్పు. నీకోసం ఎన్ని చేసినా నేను. సరే, నేను చేయలేదంటానా, నాకు కాదంటానా అని చెప్పు. నువ్వు నాకు అవసరం లేదులే, వదిలేసాయి నన్ను. ఊరికి ఎందుకు నన్ను టార్చర్ చేస్తావు? నాకు అదే పదే పదే నా కళ్ళలోకి గుర్తొస్తుంది. నా వల్ల కావడం లేదులే. ఏడ చూసినావు? ఏడా ఓయే రూమ్ కాడ చూసినావు? నీకు తెలియదా నువ్వు ఎక్కడ పోయినావో? మళ్ళీ నన్ను అడుగుతానా? నిన్న నేను మా ఫ్రెండ్ నేను వేరే ఊరికి పోయినాం, వానికి ఏదో అర్జెంట్ అవసరం ఉంటే. ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ కాదు, నేను చెప్పే సీరియస్ గానే. నేను నమ్మను ఈశ్వర్. ఏంది నమ్మవు? నేను నమ్మను. సరే, ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే చూపెట్టు. ఇది చూడు. ఏది చూడు? చూడిటా. ఏంది? ఏముంది ఆడ? ఫోటోస్ చూడు. ఏందయ్యి?
ఎవడో ఆవల్లో తిరిగి మక్క మిట్ట పెట్టుకోనంటే ఎవడని ఆడ ఆడ ఎవడో నీకు తెలియదా? ఎవడోడు నువ్వే. ఆ మాత్రం తెలియదా నీకు? నువ్వు ఆ మాట అంటే చేయాలన్నా ఎట్లానో ఉంది నాకు. చూడు, నువ్వు ఆ మాట అంటే నా ఫోన్ లో నేను చూపియాలనా? నేను మా చూపి friends ని చూపి చూడు. పోయి వాళ్ళు పోయి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా బయట సిగ్గు లేకుండా. దానికి ఇప్పుడు నన్ను వద్దంటానావా? అవును, నాకు వద్దు. నువ్వు అంత దూరం పోయిన తర్వాత ఇంకా నాకేం అవసరం చెప్పు? వేరే అమ్మాయితో నువ్వు పోతంటే ఇంకా నాకేం అవసరం చెప్పు? ఎట్లానో ఆ దేవుడు ఉండబట్టి ఆ, నేను కొంచెం నా కళ్ళు తెరుచుకునేలా చూసి నీ ఎదురుగానే ఉన్నాడు, చూసి చచ్చిపో అని చెప్పింటే దేవుడు నేను చూసిన. నేను పోలేదే, నిజమే. నువ్వు నేను పోలేదన్న చెప్పేది. ఎవడో ప్రూఫ్ కూడా చెప్పు తెలియదు. ఈశ్వర్, ప్రూఫ్ చూపి ఇదో ఈశ్వర్. ఉండు, నువ్వు నాకు కావాలంటే ఆ పిల్లతో అంత క్లియర్ గా నేను నా కళ్ళతో చూసిన, ఎవరన్నా చెప్పింటే కూడా నేను నమ్మేదాన్ని కాదు. నా కళ్ళతో చూసిన తర్వాత అసలు రోజు సేపు నా కళ్ళు నన్ను నిజంగా పిచ్చెక్కిపోయింది. నాకు అసలు రాత్రి నిద్ర రాలేదు. నాకు అసలు ఎట్లయింది తెలుసా? నీకేం తెలుసు ఆ బాధ? పిచ్చేమన్నా ఎక్కిందా లేకుండా అంటే రాత్రి ఏమన్నా మెంటల్ ఎక్కిందా? అదంతా నాకు సంబంధం లేదు ఈశ్వర్. నువ్వు నాకు వద్దు ఈశ్వర్, నన్ను వదిలేసే ప్లీజ్, నన్ను వదిలేసే, నన్ను టార్చర్ పెట్టాకు, వదిలేసే ఇంతటితో. చెరగవే మన గురుతులే ఎప్పటికీ మన కథగా విడిచి అంటే నేను టార్చర్ పెట్టేదాన్ని మాది కనపడతా? ఏమన్నా అనుకో, నన్ను వదిలేసే. ఊరికే ఎందుకు నాకు పంచాయతీ? నువ్వు ఆడ పోయకపోవడము నేను చూసిన కూడా సరిపోయింది. మా బంధువులు ఎవరన్నా చూసింటే కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అంటారు, ఏమంటారు, ఇట్లా పోయినాళ్లే చూసినాంలే, ఎంతమందినో ఏమో, నువ్వు ఎన్నో దానివో ఏమో అని అంటారు. ఆ మాటలు పండికి నేనైతే రెడీగా లేను ఈశ్వర్. సరే నేను ప్లీజ్. ఒక నిమిషం ఉండు. నువ్వు ఇప్పుడు ఎన్ని ప్రూఫ్లు చూపించినా నా మనసు నమ్మదు ఈశ్వర్. అది ఆ పిల్లతో ఇదో. అంత క్లోజ్ గా మాట్లాడి అవన్నీ అంత కాదు. చేసిన తర్వాత ఈడ చూడు, నువ్వే చూడు. నిన్న వాడు నేను ఇదో డేట్ కూడా చూడు, ఇదో డేట్ కూడా చూడు, నువ్వే చూడు. వాడు నేను నిన్న వానికి వేరేది డబ్బులు ఇప్పించుకోవాల్సింటే వాని పని మీద రారా మామ అంటే పోయినా. చూడు, నువ్వే చూడు మళ్ళా టైం. అవును, నేను చూసానా? ఏంది చూడు చూడు అని మాట్లాడుతున్నావు? ఏంది చూడు? నువ్వు పోయినా ఆడ కనిపిస్తుంది. నేను చెప్పలేదా నీకు నిన్ను ఆడ ఉన్నావని? నువ్వు ఎవరో అమ్మాయి చెప్పు నాకు, అది ఎవరో అమ్మాయి చెప్పు. అప్పటి నుంచి నిదానంగా మాట్లాడుతుంటే ఏంది ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు? నాకు ఏ అమ్మాయో తెలియదు స్వామి. ఏ అమ్మాయి తెలియకుండానే మాట్లాడినావు ఆ పిల్లతో అంత క్లోజ్ గా? నాకు తెలియదు. నాకు తెలియనప్పుడు నేనేం చేయలేను. నాకు అవసరం లేదు అట్లాంటప్పుడు. నువ్వు నాకు చెప్తే కరెక్ట్ ప్రూఫ్లు చెప్పు, లేదంటే కానీ నాకు అవసరం లేదు. నువ్వు అదొక్కటే, అంతే, ఇంకేం అవసరం అంటే లేదు. ఇంతకంటే ప్రూఫ్స్ ఇంకేం చెప్పాలి? ఇంతకంటే ప్రూఫ్స్ అంటే ఎవరైనా ఫోటో చూపిస్తాడు, ముందు జాగ్రత్త ఎవరైనా పెట్టుకుంటారు. నన్ను అసలు ఎంత అన్యాయం చేసిన ఈశ్వర్, నిన్ను ఎంతగా నమ్మినా ఈశ్వర్. ఛీ, నేను ఏం చేసినానే? నువ్వు ఎవరిని చూసి ఎవరిని వద్దు అంటావు? ఈశ్వర్, ఇంతటితో వదిలేసాయి నన్ను ప్లీజ్. నీ కాలు పట్టుకుంటా నేను. వదిలేసాయి నన్ను ఇంతటితో. స్వామి నిజమే, నేనేం చేయలేదే, నా తప్పు లేదే ఇందులో. సీరియస్ గానే నేను చెప్పేది. నువ్వు ఎవరిని చూసి ఎవరిని అంటావు? చూసి బాగా అర్థం చేసుకునే నేను అట్లా చేస్తానా చెప్పు? నువ్వంటే నాకు ఎంత ఇష్టం. నువ్వు అదంతా నాకు తెలియదు ఈశ్వర్. చూడు మానస, నువ్వు ఏదేదో చేసుకుంటావు, ఏందేందో అనుకుంటున్నావు. ఏదన్నా అంటే క్లారిటీగా కనుక్కో. మా ఫ్రెండ్ ఫోన్ చేసి పలికియాలన్నా, వాడు నేను పోయినా. ఏం ఎవరు ప్రూఫ్లు వద్దు ఈశ్వర్ నాకు. ఎవరు ప్రూఫ్లు నాకు వద్దు. చూడు మానస, ఇట్లాంటివన్నీ చేసినావు అనుకో, నాకు కోపం వచ్చి కొడతా, నేను కనుక్కో. ఏమన్నా కొట్టుకో, నాకు సంబంధం లేదు. నాకు వద్దన్నాక ఇంక వద్దు. ఆ పొంగు వైపు పో. ఏం ఆ, బెదిరించా? పో. పో పోతానా? పోతాం పో. నీకు వదిలేయాలని ఉంది కదా, అంతే కదా. పోతానేమో పో అని చెప్పి లాస్ట్కి ఇంత తెగించినావు. పో. నీకేమైనా మెంటల్ ఎక్కిందా ఎట్టేటా? మెంటల్ ఎక్కలే, ఏం ఎక్కలేదు. నువ్వు ఏంది, నీకేమైనా ఎర్రి ఎక్కిందా ఎట్టేటా? సర్లే పో, పోతానావు కదా. నేను నిజం చెప్తాను, సీరియస్, నేను చేయలే, నాకేం తెలియదు. సరేలే ఈశ్వర్, సరేలే. ఏంది సరే? ఈశ్వర్ ఇది ప్రాంక్ ఈశ్వర్. కెమెరా చూడు అక్కడ ఉంది, అది అక్కడ బైక్ నాకు వచ్చా ఇంకా. సరేలే ఉందిలే. ప్రాంక్ ఇది. నువ్వు ఎంత జెన్యూన్ ఉన్నావో నాకు తెలియాలి కదా, అందుకని. సరేలే. చూడు, సరే. సో గైస్, వీడియో అయితే సూపర్ వచ్చింది కదా, చూసారు కదా. అసలు ఈశ్వర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. నిజంగానే కొంచెం ఉంటే ఏడ్చేటోడేమో అట్లా చేసినాడు.
సో వీడియో అయితే సూపర్ వచ్చింది. సో అందరూ మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.